ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. భార్య భర్త ఎవరి ధర్మం వారు పాటించాలి. అద్భుతంగా చెప్పిన పరమాచార్య స్వామి. ఆయన లీలలు అమోఘం. దివి నుంచి భూమికి దిగివచ్చిన పరమాచార్య స్వామి నడిచే దైవంగా సాక్షాత్తు పరమేశ్వరుడుగా ఉన్నారు. ఆయన లీలలు అమోఘం. అందులో ఒక లీల గురించి చెప్పుకుందాం. ఒక గ్రామంలో స్వామివారు మకాం చేసి ఉన్నారు. అదే గ్రామంలో చిరు ఉద్యోగి భార్య కుమార్తెలతో కాపురం ఉంటున్నాడు. ఉద్యోగి చాలా క్రమశిక్షణతో సమయ పాలనతో ఉద్యోగం చేసుకునే వ్యక్తి. ఆ రోజు స్వామివారి పూజ చూసి తీర్థం తీసుకోవాలని భార్య తొందరగా వంట చేసి, నేను స్వామివారి దర్శనానికి వెళ్ళాలి, ఆలస్యమైతే పూజా తీర్థం అందదు, నువ్వే అన్నం పెట్టుకొని తిని వెళ్ళు అన్నది. కొద్దిసేపు ఆగి, అన్నం పెట్టి వెళ్ళరాదు, నాకు సమయం లేదు, మీరే పెట్టుకోండి అంటూ 5 ఏళ్ల కూతురుతో దర్శనానికి వెళ్ళిపోయింది. మహాస్వామి వారు పూజ ముగించి స్వయంగా తీర్థం ఇస్తున్నారు. పురుషులు స్త్రీలు వేర్వేరు వరుసలలో నిలబడి తీర్థం తీసుకుంటున్నారు. ఈ హడావిడిలో కూతురి మెడలో బంగారు గొలుసు ఎవరో దొంగిలించారు. ఏడుస్తున్న తల్లి కూతుళ్లను అక్కడి వాళ్ళు ఓదార్చారు. ఆమె తీర్థం తీసుకుని వరుసలో నిల్చున్నది. గొలుసు పోగొట్టుకున్న కూతురి తల్లి వంతు రాగానే స్వామివారు తీర్థం ఇవ్వకుండా ప్రక్కనే నిల్చో అన్నారు. తర్వాత వరుసలో ఒక వృద్ధురాలు తీర్థం కోసం చెయ్యి చాపింది. స్వామివారు ఆమె వైపు చూస్తూ ఇచ్చేయి అన్నారు. వృద్ధురాలు, నా దగ్గరేముంది ఇవ్వడానికి? స్వామి, ఇంకా పాపం ముట్టకట్టుకోకు, ఇచ్చేయి. అక్కడి స్త్రీలు వెంటనే జోక్యం చేసుకొని ఆమె కొంగును విదిల్చేసరికి బంగారు గొలుసు క్రింద పడింది. ప్రక్కనే నిలబడి ఉన్న ఆమెను చూస్తూ గొలుసు తీసుకో అన్నారు. కథ సుఖాంతమైంది. స్వామి గొలుసు పోగొట్టుకున్న ఆమెతో ఎవరి ధర్మం వారు పాటించాలి, వద్దన్న పని ఎన్నడూ చెయ్యకు అన్నారు మందలింపుగా. భర్తకు అన్నం పెట్టి వెళ్ళటానికి అంగీకరించక భార్య స్వామివారి పూజ తీర్థం తీసుకోవడానికి ప్రాధాన్యమిచ్చింది. భర్త విషయంలో తాను పాటించవలసిన ధర్మం తీర్థ ప్రసాదాల కన్నా మిన్న అని స్వామివారు ఆమెకి చెప్పారు. పరమాచార్య స్వామి లీలలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.